నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇటలీ ప్రధానితో భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చలు, ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై చర్చించే అవకాశం. అగ్రరాజ్య అధ్యక్ష పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ. జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడా, నార్త్ కరోలైనాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. తెలంగాణలో అమెజాన్ 20,761 కోట్ల భారీ పెట్టుబడి స్వాగతించిన ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. భారత్ చైనా కమాండర్ స్థాయిలో ప్రారంభమైన చర్చలు. డ్రాగన్ సైన్యాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్న భారత్. రామాయణం ద్వారా జీవన నైపుణ్యాల పెంపు. తవాస్మి పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జుసెఫ్ కోంతేతో వర్చువల్గా ద్వైపాక్షిక సదస్సును నిర్వహించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటుగా ప్రాంతీయ ప్రపంచ సమస్యలు ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థ మధ్య ఒప్పందాలు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలియజేశాయి. భారత్, ఇటలీ మధ్య బలమైన చారిత్రక సంబంధాలు, సాధారణ ప్రజాస్వామ్య సంప్రదాయాలు, చట్టపాలన, అంతర్జాతీయ శాంతి, స్థిరత్వంతో కూడిన భాగస్వామ్య లక్ష్యంతో బలమైన బహుముఖ సంబంధాలు కలిగి ఉన్నాయి. జర్మనీ, బెల్జియం, యూకే, ఫ్రాన్స్ తర్వాత ఇటలీ భారతదేశంతో 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ రెండు దేశాల మధ్య 2019లో ద్వైపాక్షిక వాణిజ్యం 9.52 బిలియన్ యూరోలు. ఫ్యాషన్, వస్త్రాలు, వస్త్ర యంత్రాలు, ఆటోమోటివ్ భాగాలు, మౌలిక సదుపాయాలు, రసాయనాలు, బీమా వంటి వివిధ రంగాలకు సంబంధించి సుమారు 600 పెద్ద ఇటలీ కంపెనీలు భారతదేశంలో చురుకుగా పనిచేస్తున్నాయి. ఇటలీలో అనేక భారతీయ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తదుపరి అధ్యక్షుడు ఎవరని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 5 కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగానే ఉంది. దీంతో విజేత ఎవరనేది తేలడం లేదు. మరోవైపు ఇప్పటి వరకు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు అనుకూలంగా ఉన్న జార్జియా, పెన్సిల్వేనియాలో ఆయన ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తుండటం మరింత ఉత్కంఠకు తెరతీస్తోంది. ఒక నెవాడా మినహా కౌంటింగ్ జరుగుతున్న 4 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ట్రంపే ఆధిక్యంలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థుల మధ్య అంతరం మాత్రం పెద్దగా లేకపోవడం గమనార్హం. జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడా, నార్త్ కరోలైనాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాఖలు చేసిన దావాలపై స్థానిక కోర్టులో ఆయనకు అనుకూల, వ్యతిరేక తీర్పులు వెలువరించాయి. పెన్సిల్వేనియా కోర్టులో అనుకూల తీర్పు రాగా, మిషిగన్, జార్జియాలో ట్రంప్ బృందానికి చుక్కెదురైంది. కౌంటింగ్ను 6 అడుగుల దూరం నుంచి చూసేందుకు రిపబ్లికన్ పార్టీ ఎన్నికల పర్యవేక్షకులకు కామన్వెల్త్ కోర్ట్ ఆఫ్ పెన్సిల్వేనియా అనుమతినిచ్చింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ దాఖలు చేసిన దావాలను మిషిగన్, జార్జియా కోర్టులు కొట్టివేశాయి. మిషిగన్లో ఆలస్యంగా వచ్చిన బ్యాలెట్లను లెక్కించకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరగా దీనికి కోర్టు అంగీకరించలేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రాష్ట్ర కార్యదర్శికి సంబంధం లేదని స్పష్టం చేసింది. జార్జియాలో ఓట్ల లెక్కింపును ఆపాలన్న ట్రంప్ బృందం అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. అక్కడ సరిగా లేని బ్యాలెట్లను లెక్కిస్తున్నారని ఆరోపించారు. చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఒక బ్యాక్టీరియా వెలుగు చూసింది. చైనా దేశంలోని గన్సు ప్రావిన్స్ లాన్జౌలో 6,000 మందిలో బ్రుసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా బయటపడిందని అధికారులు చెప్పారు. లాన్జౌలో 55,725 మందిని పరీక్షించగా వారిలో 6,620 మందికి బ్రుసెల్లోసిస్ పాజిటివ్ అని తేలిందని చైనా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. గన్స్ ప్రావిన్స్లోని లాన్జౌ నగరంలో పశువుల ద్వారా వ్యాపించిన ఈ బ్రుసెల్లోసిస్ వ్యాధి బారిన పడి 6,620 మంది ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం వల్ల మనుషులకు ఫ్లూ లాంటి లక్షణాలతో కూడిన బ్రూసెల్లోసిస్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చైనాలోని పశుసంవర్ధక శాఖ యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందిందని లాన్జౌ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
భారత్ చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకటమే లక్ష్యంగా 8వ దఫా కమాండర్ స్థాయి చర్చలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. తూర్పు లదాఖ్లోని చుషూల్ ప్రాంతంలో ఉదయం 9:30 ఇరు దేశాల అధికారులు భేటయ్యారు. కీలక ప్రాంతాల్లో స్థావరాల్లో ఏర్పాటు చేసుకున్న డ్రాగన్ సైన్యాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే మన ఆర్మీ అధికారులు 50,000కు పైగా బలగాలను వాస్తవాధీన రేఖ వెంబడి ఉంచారు. అదే స్థాయిలో చైనా తమ సైన్యాన్ని సరిహద్దు వెంబడి ఉంచింది. ఇప్పటి వరకు జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. తవాస్మి పుస్తకాన్ని తన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. రామాయణం ద్వారా జీవన నైపుణ్యాలను పెంచుకోవడం గురించి రచయిత దీనిలో ప్రస్తావించారు. పుస్తకావిష్కరణ అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ శ్రీరాముడి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆయన్ను ఒక పాలకుడిగా, ఒక మనిషిగా భావించి ఆయన జీవితాన్ని పరిశీలించాలని అన్నారు. ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా ఇలా ఎక్కడా కూడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపినవాడే శ్రీరాముడని ఉపరాష్ట్రపతి అన్నారు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని రాముడి మాటలను గుర్తు చేశారు. జన్మభూమిని మించిన స్వర్గము మరొకటి ఉండదని దాని అర్థం. ఉపాధి అవకాశాల కోసం ఏ దేశం ఎగినా నీకు జన్మనిచ్చిన దేశాన్ని సుసంపన్నం, సుభిక్షం చేసుకోవడానికి నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని రామావతారం బోధిస్తోంది అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు కీలక ప్రకటన చేశారు. ఉదయం 11:30 సమయంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రకటించినందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS రాష్ట్రంలో 20,761 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో డేటా కేంద్రాలను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో 2022లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ సంస్థ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో 3 అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విదేశీ అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడి ఇదే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అమెజాన్ భారీ పెట్టుబడిని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంత భారీ పెట్టుబడి రావటం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. రైళ్లలో మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు ఇక నుంచి RPF మహిళా కానిస్టేబుళ్లు తోడుగా ఉంటారు. ప్రయాణికులతో పాటే రైళ్లలో ప్రయాణం చేస్తారు. సహాయం కోరితే వెంటనే వచ్చి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ మ్యారీ సహేలీ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని ప్రస్తుతం 8 రైళ్లలో ప్రారంభించారు. దశల వారీగా మరిన్ని రైళ్లకు విస్తరించనున్నారు. రైళ్లలో దొంగలు, అసాంఘిక శక్తులు, పోకిరీల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఒంటరి మహిళా ప్రయాణికులు సెక్యూరిటీ సహాయం నంబర్ 182కు ఫోన్ చేస్తే చాలు, పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు. మహిళా ప్రయాణికులకు సురక్షితమైన రవాణా సదుపాయం కల్పించేందుకు ఈ మేరీ సహేలి తోడుగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే భద్రతాధికారి ఒకరు తెలియజేశారు. నగరంలోని మెహదీపట్నం సర్కిల్, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ రాహుల్ రాజ్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది 18% వృద్ధి రేటు సాధించడం ద్వారా పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమనే విషయాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా 28వ వార్షిక సదస్సు హైసియా ఇన్నోవేషన్ సమ్మిట్ 2020లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైసియా అధ్యక్షుడు భరణి KRL అధ్యక్షతన జరిగిన సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ఐటీ గ్రిడ్ పాలసీలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని, గ్రిడ్ ఏరియాలో ఏర్పాటయ్యే చిన్న మధ్య తరహా కంపెనీలకు అద్దెపై 30% రిబేట్ ఇస్తామని అన్నారు. గ్రిడ్ ప్రాంతాల్లో 500 మంది కంటే ఎక్కువ మందితో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. కొంపల్లిలో వచ్చే వారం ఐటీ టవర్కు శంకుస్థాపన చేస్తామని, ఇప్పటికే 200కు పైగా SMEలు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు.
వరంగల్ అర్బన్ జిల్లాలో కోవిడ్ నియంత్రణ ఉందని, రాబోయే 3 నెలల్లో ప్రజలు అప్రమత్తంగా లేకుంటే కోవిడ్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని వరంగల్ అర్బన్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి అన్నారు. తన కార్యాలయంలో దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో గడిచిన 2 నెలల నుండి 3% మాత్రమే కోవిడ్ పాజిటివ్ ఉందని, ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో పాటు చలికాలం, వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జిల్లాలో 36 కేంద్రాల ద్వారా టెస్టులు నిర్వహిస్తున్నామని, లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకుని వైద్యుల సలహాలు పాటిస్తూ మరొకరికి కోవిడ్ వ్యాప్తి చెందకుండా చూడాలని అన్నారు. బయటకు వచ్చినప్పుడు మాస్క్ వాడటంతో పాటు చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, సమూహాలకు వెళ్లకుండా ఉండాలని ప్రజలను కోరారు. లేకున్నా ఏసిమ్టమాటిక్ అయినా కూడా అందరు టెస్టింగ్ చేయించుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఎవరికైనా జ్వరం ఉన్నా, సర్ది ఉన్నా, దగ్గు ఉన్నా అందరు కంపల్సరీ టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జన ఆందోళన్ కార్యక్రమం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా పోస్టర్లతో పాటు తమ వద్దకు వచ్చే ఉత్తరాలపై కోవిడ్ నివారణకు తీసుకునే జాగ్రత్తల స్టాంపు వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వరంగల్ పోస్టల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలియజేశారు. తన కార్యాలయంలో దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో 3 హెడ్ పోస్ట్ ఆఫీసులు, 49 సబ్ పోస్ట్ ఆఫీసులు, 373 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయని, వీటి ద్వారా ప్రతి ఒక్కరికి కోవిడ్ నివారణపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఏ వెంకటేశ్వరరావు కోరారు. కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టే అంశంపై ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో 527 గ్రామైక్య సంఘాలు, 1 జిల్లా సమైక్య సంఘం ఉండగా వీటిలో 1,36,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. జిల్లాలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 90,000 జాబ్ కార్డులు ఉండగా 1,33,916 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఈజెస్ లేబర్ కూడా దాదాపు యాక్టివ్ సీకర్స్ నియర్లీ 90,000 జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వానాకాలం పంట కూడా అరైవల్ హార్వెస్టింగ్ అయిపోయిన నేపథ్యంలో వరి కొనుగోలు కేంద్రాలు కూడా మిగతా ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ప్రకారం మేము కూడా వన్ ఆఫ్ ది ఏజెన్సీ డిఆర్డీఐ ఐకేపీ కూడా కొనుగోలు దాదాపు 60 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు జిల్లాలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా నేపథ్యం లోపల జాగ్రత్తల గురించి విషయానికి వచ్చేస్తే కరోనా అరికట్టడంలో ప్రధానంగా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, కమిషనర్ పంచాయత్ రూరల్ డెవలప్మెంట్ నుంచి కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రథమంగా మనం ధరించే మాస్క్ ఒకటి సక్రమంగా ధరించడం, రెండో అంశము ఒక వ్యక్తికి వ్యక్తి మధ్య దూరం కనీసం 6 అడుగులు ఉండే విధంగా చూడడము, దీంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యం లోపల ఎస్హెచ్జి మీటింగ్స్ కానీ, వివోస్ మీటింగ్స్ కానీ, తర్వాత మండల సమైక్య, జిల్లా సమైక్య మీటింగ్లలో క్లుప్తంగా దాదాపు 15 నిమిషాలు దీనిపైన చర్చించమని ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడ ప్రతి సిబిఓ దగ్గర చర్చ జరుగుతుంది. చర్చ ఫస్ట్ యాక్షన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నవంబర్ 1న ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ యాదవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ యాదవ్ అంతిమయాత్ర రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోని గూడలో మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొంటారు. శ్రీనివాస్ మృతి పట్ల బండి సంజయ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మరణం తనను ఎంతగానో బాధిస్తుందని అన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య నేడు కాస్త తగ్గింది. తాజాగా హెల్త్ బులెటిన్ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 47,638 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 84,11,724కు చేరుకుంది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 670 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 1,24,985 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,20,773 యాక్టివ్ కేసులున్నాయి. దేశానికి వెన్నెముక రైతు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో రైతును రాజును చేసి తాను నమ్ముకున్న వ్యవసాయాన్ని ఇష్టంగా చేసి
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులకు ఎంతో మార్గదర్శకంగా ఉంటున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూసార పరీక్షా కేంద్రాలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం భూవైశాల్యం కలిగిన జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇది అటవీ ప్రాంతం, గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రదేశం. వీరికి వ్యవసాయంలో మెళకువలు తెలవక తాము వేసిన పంటకు విచ్చలవిడిగా ఎరువులు వాడి సరైన దిగుబడి లేక పెట్టిన పెట్టుబడి రాక నష్టాల్లో కూరుకుపోతారు. అలాంటి వారికి వారి భూమిలో ఏ పంట వేస్తే పండుతుందో, ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో, వారి భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలు ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జయశంకర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మినీ భూసార పరీక్షా కేంద్రాలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. రైతు ముందుగా తమ పొలంలో మట్టి నమూనాల్ని వ్యవసాయ అధికారులు ఇస్తే ఆ మట్టిని భూసార పరీక్షా కేంద్రంలో పరీక్షలు నిర్వహించి ఆ భూమిలో సూక్ష్మ పోషకాల విశ్లేషణ చేస్తారు. పరీక్షల అనంతరం వ్యవసాయ అధికారులు రైతులకు సాగుపై ఎప్పటికప్పుడు సలహాలు అందిస్తూ భూసార పరీక్షా పత్రాల్ని అందిస్తున్నారు. వారి భూమికి అవసరమైన ఎరువులు తప్ప అనవసరమైనవి వాడకుండా సలహాలిస్తున్నారు. తద్వారా పండించిన పంట అధిక దిగుబడొచ్చేందుకు భూసార పరీక్షా కేంద్రాలు ఎంతగానో సహకరిస్తున్నాయి. రైతులకు తమ భూమిలో సాగుకు అనుకూలంగా లేని ఆమ్ల భూములు, చీడు భూముల్ని భూసార పరీక్షల ద్వారా గుర్తించి ఎలా బాగు చేయాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ పొలాల్లో పంటలు వేసే ముందు వ్యవసాయ అధికారుల్ని సంప్రదించి తమ పొలాల్లో ఉన్న పోషక పదార్థాల స్థాయి, సేంద్రియ కార్బన్, లవణ సాంద్రత, సూక్ష్మ పోషక లోపాలని తెలుసుకుని తమ భూముల్ని సాగు చేసుకుంటూ ఎక్కువ దిగుబడొచ్చే పంటల్ని పండిస్తూ లాభాలు గడిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం మేము కొంచెం భూసార పరీక్షలు చేయించుకొని దాని భాస్వరం, నత్రజని, యూరియా, పొటాషియం ఏదెంత మోతాదులో ఉందో భూసార పరీక్షలు చేయించుకొని ఆ విధంగా మేము పెట్టుబడి కొంచెం తగ్గించుకొని దాని విధంగా వాడుతున్నాం. దానివల్ల మాకు అధికంగా భూమిని కాపాడుకుంటున్నాం. మాకు దానివల్ల పెట్టుబడి తక్కువ అవుతుంది. దీనివల్ల మాకు లాభాలు వస్తున్నాయి. భూమిని కూడా కాపాడుకుంటున్నాం. భూసార పరీక్షల్లో ఏమేమి తెలుస్తుందంటే పోషకాహారాలు, ఆర్గానిక్ మ్యాటర్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, ఇంకా మైక్రోన్యూట్రియన్స్ ఏమేమి కావాలో అన్నీ తెలుస్తాయి. మెజారిటీగా మనకి కావాల్సినది ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. వీటి లెవెల్స్ మనం చూసుకొని ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఇటలీ ప్రధానితో భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చలు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించే అవకాశం. అగ్రరాజ్య అధ్యక్ష పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ. జార్జియా, పెన్సిల్వేనియా, నెవాడా, నార్త్ కరోలైనాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. తెలంగాణలో అమెజాన్ 20,761 కోట్ల భారీ పెట్టుబడి. స్వాగతించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. భారత్, చైనా కమాండర్ స్థాయిలో ప్రారంభమైన చర్చలు. డ్రాగన్ సైన్యాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోన్న భారత్. రామాయణం ద్వారా జీవన నైపుణ్యాల పెంపు. తవాస్మి పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.